హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం మీద సుప్రీంకోర్టు స్పందించింది. మేము చెప్పేంత వరకు చెట్లు నరకద్దు అంటూ స్టే ఇచ్చింది. అయితే హెచ్సియు వివాదం మీద మాత్రం ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే స్పందిస్తున్నారు. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి హీరోయిన్లు మాత్రమే స్పందిస్తున్నారు. హీరోలు ఏ ఒక్కరూ కూడా బయటకు వచ్చి దీన్ని ఖండించడం లేదంటూ నెటిజన్లు ఇప్పుడు హీరోల మీద విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ హెచ్సియు వివాదం మీద సుప్రీంకోర్టు అయితే ఒక స్టే ఇవ్వడం జరిగింది. మేము చెప్పేంత వరకు చెట్లను అయితే నరకద్దు అంటూ చెప్పడం జరిగింది. అయితే ఈ హెచ్సియు వివాదం మీద తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి హీరోయిన్లు మాత్రమే దీన్ని ఖండిస్తూ కొన్ని వీడియోలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఏ హీరో దీన్ని ఖండిస్తూ వీడియోలు చేయట్లేదంటూ కొంతమంది విద్యార్థి సంఘాలు, అలాగే మరికొంతమంది నెటిజన్లు కూడా హీరోల మీద పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి మేడం? అసలు మొదటగా అండి, ఈ హెచ్సియు అనే మాట వాడకూడదని నా ఉద్దేశం. అది ఆ భూమి హెచ్సియుది కాదు, ప్రభుత్వ భూమి. అది ఓకే. ప్రభుత్వ భూమిని మాకు ఇష్టం వచ్చినట్టు మాకు నచ్చినట్టు మేము ఏమన్నా చేసుకుంటాము అని ప్రభుత్వానికి అధికారం ఉందా అంటే నేను దాని గురించి మాట్లాడను. కానీ ఈ భూమి మట్టుకు ప్రభుత్వం భూమి. ఎట్లా అంటే ఇప్పుడు హెచ్సియుకి దాదాపు 2000 ఎకరాల భూమి ఉండేది. దానిలో నుంచి కొంత భూమిని ఒక 400 ఎకరాలు ఇవాళ ఏదైతే కంచా గచ్చిబౌలి అంటున్నామో ఆ భూమిని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2004-03 ఆ ప్రాంతంలో, అంతకంటే కొంచెం ముందు కావచ్చు, ఏం చేశారంటే అక్కడ జిఎంసి బాలయోగి స్టేడియం ఉంది. దాని వెనక ఐఎంజి గ్రూప్ తోటి ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్ని నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆ 400 ఎకరాల భూమి, అంటే ఈ స్టేడియంకి వెనకమాల ఉంది కాబట్టి యూనివర్సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న 400 ఎకరాలని తీసేసుకుంది గవర్నమెంట్. తీసేసుకుని అప్పుడు ఏపీఐఐసి ఉండేది, ఏపీఐఐసి కింద తీసుకుంది ఆ భూమిని. తీసేసుకున్నప్పుడు యూనివర్సిటీ నుంచి భూమి తీసుకున్నప్పుడు యూనివర్సిటీకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. అందుకని ఏం చేసింది అంటే గోపన్పల్లిలో భూమి 396 ఎకరాలు కానీ 94 ఎకరాలు కానీ ఏం చేసిందంటే గోపన్పల్లి ల్యాండ్ యూనివర్సిటీకి ఇచ్చింది. అంటే మార్చుకున్నారు. అవును, ఈస్ట్ సైడ్ భూమి తీసుకుంది ఎందుకంటే కనెక్టివిటీ కోసం, వెస్ట్ సైడ్ భూమిని ఇచ్చింది. ఇంక ఇప్పుడు హెచ్సియు భూమి అనటానికి వీల్లేదు. కాకపోతే హెచ్సియుని ఆనుకునుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హెచ్సియు అంటున్నారు. సరే, ఆ వివాదం మీద అయితే ఏమైందంటే మనము క్లారిటీ ఎప్పటికప్పుడు ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చుకుంటుంది కానీ సోషల్ మీడియా తన బాధ్యత అంటే ఎవరు లోతుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లా వ్యవహారాల మీద. ఏది ఏమైనప్పటికీ ఈ 400 ఎకరాల్లో ఏముంది అనేది ఇక్కడ పాయింట్. ఎగ్జాక్ట్లీ ఏముంది అంటే చాలా చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ ప్రదేశం అంటే చెట్లు వచ్చేస్తాయి. మరి చెట్లు ఉన్న తర్వాత ఏమొస్తుంది? జంతువులు వస్తాయి, జీవరాశులు వస్తుంది. పైగా అక్కడ వాటర్ ఉంటుంది. న్యాచురల్గా చిన్న చిన్న గుంటలు, కొలనులు, వాటర్ బాడీస్ ఉన్నాయి అక్కడ. ఈ వాటర్ బాడీస్ ఉన్నప్పుడు కొండలు కూడా ఉన్నాయి. ఈ కొండల మీద నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ బాడీస్లో ఆగుతుంది. ఈ వాటర్ బాడీస్లో ఆగిన వాటర్ని జీవజాలం, కప్పల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, జింకల దగ్గర నుంచి, నెమళ్ళ దగ్గర నుంచి అన్నీ ఆ వాటర్ తాగుతాయి. ఆ ప్రాంతంలో కాసే కాయలు తింటాయి. ఇక అక్కడ అది ఏమైపోయిందంటే ఒక బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉన్న ప్రదేశం అది. అలాగే రాక్ ట్రెజర్ ఉంది అక్కడ, అంటే రాతి సంపద ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ప్రదేశాన్ని పరిరక్షించుకోవాలి అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వాదనలు ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వమే కాదు, కొంతమంది వ్యాపారస్తుల వైపు నుంచి వస్తున్న వాదనలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు అమీర్పేటలో కూడా పంటలు పండేవి. ఇప్పుడు అమీర్పేట అనేది ఒక పెద్ద ప్లేస్ కదా. మరి ఆ పంటలు పండే ప్రదేశము, వ్యవసాయం జరిగిన ప్రదేశము ఇవాళ ఏమైంది? బిల్డింగ్లు వచ్చినాయి కదా. మరి వ్యవసాయమే అని కూర్చున్నామా మనం? వ్యవసాయమే అని కూర్చుంటే గనక మనకు అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఏమో అభివృద్ధి పేరుతో మీరు ప్రకృతిని విధ్వంసం చేయొద్దు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు
మనం కొంచెం కంపారిటివ్ స్టడీ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే వీళ్ళు మంచోళ్ళ వాళ్ళు చెడ్డోళ్ళ వీళ్ళు మంచోళ్ళ అని కాదు. కంపారిటివ్ స్టడీ ఏంటి అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉందండి, జూబ్లీ హిల్స్లో ఒకప్పుడు పులులు తిరిగాయంట, ఇవాళ ఎలా ఉంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే అడవులు కావాలి అని అనుకుంటే గనక మనం ఇంకొంచెం అవతల కూడా అడవులు ఉన్నాయి కదా. ఇప్పుడు సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చిన సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ ని కదపడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా ఒక మూల కావాలి అనుకుంటే గనక ఇంకొక మూల వాళ్ళకి ల్యాండ్ యాడ్ చేసి, ఇప్పుడు ఇందాక యూనివర్సిటీకి ఎట్లా చేశారో అట్లా చేస్తేనే అవుతాయి. ఇప్పుడు ఇంకొంచెం ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అవతలకి వెళ్తే 5-6 కిలోమీటర్లు చాలు. వెళ్తే ఏముంది అంటే డీర్ పార్క్ ఉంది, నేషనల్ డీర్ మృగవని పార్క్ ఉంది. ఆ మృగవని పార్క్ 500 ఎకరాలు, దాన్ని అయితే ఎవరు కదల్చలేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాధ ఏంటి అంటే అంతకుముందు ఒకప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొలాలు అమ్ముకున్నాడు, ప్లాట్లు వేసాడు, అర్బన్ ఫారెస్ట్రీ పేరుతోటి హుడా లేఅవుట్స్ వేసాడు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భూములు అమ్ముకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ భూములు అమ్ముకున్నాడు. ఇప్పుడు మేము భూములు అమ్ముకుంటేనే మాట్లాడతారా? ఇప్పుడు నిన్నగాక మొన్న కోకాపేటలో ఆయన భూములు అమ్ముకోలేదా? కేసీఆర్ ఎకరం 100 కోట్ల నుంచి 80 కోట్లు 70 కోట్లు 60 కోట్లకు అమ్ముకున్నాడు కదా. అలా అప్పుడు ఎవరో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడే మాట్లాడుతున్నారు ఏంటి అంటే, కాకపోతే ఆ భూములకి ఈ భూమికి స్వరూప స్వభావాల్లో కాస్త తేడా ఉంది. ఆ తేడా ఏంటి అంటే ఇక్కడ జీవ వైవిధ్యం ఉంది. మీరు ఒక జింకని ఎట్లా ఏమంటారు దానికి పునరావాసనం ఎలా కల్పిస్తారు? ఒక చెట్టును తీస్తే మరి 10 చెట్లు వెయ్యాలని చెప్తారు సామాన్య ప్రజలకైతే. పనిష్మెంట్ ఒక చెట్టును కానీ పీకారంటే మీరు 10 చెట్లు వేయాలని చెప్తారు. మంచిదే, ఎందుకంటే డిఫారెస్టేషన్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ పని జరగాల్సిందే. అయితే ఇవన్నీ ఇక్కడ మన చుట్టూ ఉన్న ముచ్చట్లు ఇవన్నీ. మనం దేశవ్యాప్తంగా ముచ్చట్లు తీసుకుంటే గనక బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు సుప్రీంకోర్టులో చెట్లు నరకటానికి వీలు లేదు అని స్టే ఇచ్చారని చెప్పారు. మీరు ఇచ్చింది సుప్రీంకోర్టు నిజంగానే. మరి అసలు ఇప్పుడు మధ్య భారతదేశంలో జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లు, నక్సలైట్ ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో, అడవుల్లో అటవీ సంపద గురించి, అటవీ సంపదలో అన్యాక్రాంతం కాకూడదని చెప్పి వాళ్ళు అక్కడ పోరాటాలు చేస్తుంటే వాళ్ళని చంపుతున్నారు మీరు ఆపరేషన్ కగారు పేరుతోటి. అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు అడవుల్లో. అసలు అడవుల్లో వెళ్ళే వాళ్ళకి అంత పెద్ద రోడ్లతో ఏంటండి అవసరం? ఒక అడవిలో ఒక 30 ఫీట్ల రోడ్డు వేస్తే చాలా ఎక్కువ 30 ఫీట్ల రోడ్డు. మీరు అక్కడ 60 ఫీట్ల రోడ్లు, అసలు 30 అనేది కూడా చాలా ఎక్కువ. 20 ఫీట్ల రోడ్డు ఉంటే చాలు. అంత పెద్ద రోడ్లు ఎవరి కోసం వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు అంటే ఆ కొండల్లో అపారమైన శిలా సంపద ఉంది. అంటే రంగురాళ్ళు, బాక్సైటు, అరుదైన ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపద కోసం రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లు వేసే ప్రాసెస్లో ఇన్నాళ్ళు ఈ ఖనిజ సంపద ఎలా పరిరక్షించబడింది అంటే గిరిజనుల వల్లే పరిరక్షించబడింది. ఇవాళ ఏ గిరిజన ప్రాంతంలో అయినా సరే గిరిజనుల్ని పక్కకు పంపించేసేయాలి. పంపించేసేసి నక్సలైట్ల పేరుతోటి ఈ పని చేస్తున్నారు. మీరెందుకు డిఫారెస్టేషన్ చేస్తున్నారు అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు నేను చెప్తా, నేను అడ్రస్లు చెప్తా, ఎక్కడెక్కడ వేసారో చెప్తా, సమాధానం చెప్తారా? మీ పెద్ద పెద్దవి జరుగుతున్నాయి. మన మణిపూర్ గొడవలు కూడా అవే కదా. గిరిజనుల్ని గిరిజనేతరులు చెయ్యాలనే కదా అక్కడ జరిగిన గొడవలన్నీ కూడా. మీరు ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదలు మొత్తాన్ని అంబానీలకో అదానీలకో దోచిపెడుతున్నారు. విదేశీయులకు దోచిపెట్టడం కోసం మీరు అడవులను ఖాళీ చేస్తున్నారు, మీరు డిఫారెస్టేషన్ చేస్తున్నారు. మరి మీ దగ్గర ఇంత తప్పు పెట్టుకొని మీరు ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ మొసలి కన్నీరు గారిస్తే ఎట్లా? అందుకని మనమందరం ఎవరమైనా సరే చెట్లు నరకటానికి వ్యతిరేకించాల్సిందే. జీవ వైవిధ్యం ఉన్న చోట ఆ వైవిధ్యం ఉండనివ్వాల్సిందే అని మనం కోరుకుందాం.
ఇక్కడ జరుగుతున్న ఈ ఈ ఈ పోరాటానికి ఇవాళ పౌరుల దగ్గర నుంచి చాలా స్పందన వచ్చింది. అది సినిమా యాక్టర్ల దగ్గర నుంచి వచ్చిందా అంటే సినిమా వాళ్ళు మాట్లాడితే కొంచెం ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళలేకపోయాను కానీ నిన్న మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ గ్రూప్ వాళ్ళు ఒక పెద్ద లామకాల్లో చాలా పెద్ద మీటింగ్ పెట్టారు. అలాగే దాదాపు ఒక 10 రోజుల నుంచి దీనికి సంబంధించిన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు వేశారు బాబురావు గారు అని ఆయన. వీళ్ళందరూ ఒత్తిడి ఫలితం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు చాలా పాజిటివ్గా స్పందించినాయి నిరసనకారులకి పాజిటివ్గా. సిఎస్ను కూడా అడిగారు ఇమ్మీడియట్గా మాకు నివేదిక ఇవ్వాలి అని చెప్పి సిఎస్ శాంతకుమార్ గారి మీద శాంతకుమార్ గారిని గట్టిగా అడిగింది, హైకోర్టు అడిగింది. నేను అదే అంటున్నా, చట్టం ముందు అందరూ సమానులు అయినప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా సమానమే. ఇక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు యాక్టివిస్టులు అంటారా, వాళ్ళు అక్కడ వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ దొంగలు ఎవరంటే పొలిటికల్ పార్టీసే. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం కోసం, ఫండ్స్ కోసం అమ్ముకుని తింటున్నారు, భూములు అమ్మి పరిపాలన చేస్తున్నారు. భూమి అనేది మళ్ళీ మళ్ళీ పుట్టదు. ఈ భూమి అనేది ఉంటేనే ఈ భూమి మీదే మనం ఒక పరిశ్రమైనా పెట్టగలుగుతాం. వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రేపొద్దున 400 ఎకరాలు ఆక్షన్ వేస్తారండి, డబ్బులున్న బడాబాబులు కార్పొరేట్ వ్యవస్థల చేతుల్లోకి వ్యవస్థల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. రేపొద్దున ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా పెట్టుకుందాము అన్నా, గవర్నమెంట్ పరిశ్రమ ఏదైనా పెట్టుకుందాము అన్నా కానీ ఇవాళ భూమి లేకుండా అయిపోతుంది. ఆ రోజు భూమి కొనాలన్నా ఇప్పుడు ఎంతకైతే అమ్ముతారో దానికి 2-3 డబ్బులు వెచ్చించి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని దయచేసి అసలు ఈ భూముల అమ్మకాలు కొనుగోళ్లు వ్యవహారాల మీద వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు అనుకునే బదులు అసలు భూమి భవిష్యత్ అవసరాల కోసం భూమి లేని పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే జీవజాలము జంతుజాలము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా దీనికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.